బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ లడ్డూ వేలంపాట విశిష్టత ఏంటి, బాలాపూర్ గణేష్ ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. చూస్తున్నాం మరికాసేపట్లోనే వేలంపాట మొదలు కాబోతోంది. ఏంటి, మనం ఎక్కడ కూడా వేలంపాట పాడడం, లడ్డూ తీసుకోవడం అనేది కనబడదు. గణేష్ ఉత్సవాల్లో మాత్రం చూస్తూ ఉంటాం. ఏంటి ప్రత్యేకత? ఒకప్పట్లో అంటే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగము. యుగం ఏదైనా కూడా ఆది పూజ్య మహాగణాధిపతి అంటారు. గణపతిని ఎవరైతే పూజ చేస్తారో వారందరికీ సకల అష్టకష్టాలు తొలగిపోయి ఐశ్వర్యాలు ప్రసాదిస్తాను అని చెప్పి తను చెప్పడం జరిగింది. అలా కలియుగ కాలంలో వచ్చేటువంటి కాలక్రమంలో 1994 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో గణనాథుని ఏర్పాటు చేసిన తర్వాత ఒక భక్తుడికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. అరే, ఏ పండగకు ఎవరము కలవం, కేవలం ఒక చోట మాత్రమే కలుస్తుంటాం. ఇంతను కూడా మన భారతదేశము స్వతంత్ర ఉద్యమానికి ప్రారంభమైనటువంటి మొట్టమొదటి కాల సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఇలా మండపాలు ఏర్పాటు చేసి అందరినీ ఒకసారి కూర్చోబెట్టి మనం ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని అప్పట్లో చర్చలు అయ్యేటువంటివి. కాలక్రమేణా వచ్చిన తర్వాత అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బాలాపూర్ గ్రామంలో ఓ భక్తుడు ఆ ప్రసాదాన్ని నేను తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన కలిగింది. అలాగే గ్రామస్తులు అందరూ ఒకే చోట ఉండడం వల్ల అరే బాగోదు, భగవంతుడి దగ్గర ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించకూడదు, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నాకు ఇచ్చి నేను తీసుకుంటాను అని చెప్పి 1994 సంవత్సరంలో 450 రూపాయలకు డబ్బులు ఇచ్చి ప్రసాదం సొంతం చేసుకున్నారు. అంటే ఒకప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటి, ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి. ఆ స్వామివారి చేతిలో 21 కేజీ లడ్డు ఉంటుంది. అందరు తినలేకపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు వారికి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇదంతా వ్యవసాయ భూములు. తన పొలంలో ఈ లడ్డూని తీసుకొని వెళ్ళి చల్లాడు. ఎవరికి రానంతటి పంట అధిక దిగుబడి వచ్చింది. ఏమిటి ఇది, పక్క పొలంలో వాళ్ళకి రాలేదు, మాకెందుకు ఇలా వచ్చింది అని ఆలోచించాడు. అలా 2వ సంవత్సరము మరొకరు కొన్నారు. అలాగే వారికి కూడా అంతే దిగుబడి వచ్చింది. ఓహో, ఇదంతా భగవంతుడి యొక్క మాయ అని అర్థం అనిపించి కాలక్రమేణా రాజకీయవేత్తలు ఓడిపోయిన వారందరూ కూడా ఆ అదృష్టాన్ని మనం కూడా ఒకసారి ఎందుకు పరీక్షించుకోకూడదు అని చెప్పి తీగల కృష్ణారెడ్డి గారు లడ్డూను సొంతం చేసుకొని మన ముఖ్యమంత్రి వర్యులకు ఇద్దామనుకున్నారు. ఇచ్చారు, వారు సొంతం చేసుకున్నారు. అలా కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కూడా కొందరు భక్తులు తీసుకొని వెళ్ళి ఇచ్చితే ఆయన కూడా అద్భుతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈరోజు దాకా వ్యవసాయ సోదరీమణులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది వారందరూ కూడా ఈ అదృష్టంగా భావిస్తూ పోటీ పడడం జరుగుతుంది. కనుక పోటీ అనేది అధికం అవ్వడం వలన వేలంపాట మొదలైందమ్మా. రైట్. సో బాలాపూర్ కూడా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇంకా కొన్ని కట్టించుకోవాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు ఉన్నాయి? చాలా మార్పులు ఉన్నాయమ్మా. ఒకానొక సందర్భంలో ఈ గ్రామంలో త్రాగడానికి నీరు సప్లై లేనటువంటి పరిస్థితి. ఊరికి ఎవరైనా వివాహం కావాలి అంటే పెళ్లిగాని ప్రసాదాలు చాలామంది ఊరిలో ఉండేటువంటి వారట అప్పట్లో. అంటే ఊరికి తాగడానికి నీళ్ళు సప్లై లేనటువంటి పరిస్థితి. ఈ లడ్డు పుణ్యమా అంటూ ఈరోజు ఇది గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థానానికి ఈరోజు మన బాలాపూర్ వచ్చిందమ్మా.